మరి ఇంతకుముందు వేలలో జీతాలు వచ్చినా సరిపోయేది, వందలలో వచ్చినా సరిపోయేది ఒక జనరేషన్ ముందు. ఇప్పుడు లక్షలలో వచ్చినా ఎందుకు సరిపోవట్లేదు? ఎందుకంటే మన అవసరం లేకుండా మనతో ఖర్చు పెట్టిస్తున్నారు కాబట్టి. టింగ్ మన ఒక నోటిఫికేషన్ వస్తుంది, జొమాటోలో ఏదో ఆఫర్ ఉంది, స్విగ్గీలో ఏదో ఆఫర్ ఉందని చెప్పి. మనకు ఆ టైంకి తినాలనిపించదు, కానీ ఆఫర్ చూసి ఏదో ఒకటి కొంటూ ఉంటాం. ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరంలో పండగ వచ్చినప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పండగలకు బట్టలు కొనుక్కునే వాళ్ళు, బర్త్డేలకు కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు మనకి ఎప్పుడు ఆఫర్ వస్తే అప్పుడు మన చేతితోనే ఫోన్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మింత్రా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అంటాడు, ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ అంటాడు. వాడి ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక సేల్ అంటాడు. వాడికి ఎప్పుడు డబ్బులు తగ్గితే అప్పుడు సేల్ చేయాలనుకుంటప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చూస్తాడు. అట్లా డబ్బులు ఖర్చు పెడతాము. ఒకప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా లిమిటెడ్గా బయటకు వెళ్ళి తినేవాళ్ళము. ఇప్పుడు ఏ రోజు బయట తినడమే, ఎక్కడ ఏ ఫుడ్ స్టాల్ ఓపెన్ అయితే అక్కడ ఎగబడి వెళ్ళి తినడము. ఇట్లా అవసరం లేని ఖర్చులన్నీ మనం ఎక్స్ట్రా స్పెండ్ చేసి దానివల్ల మనకి సేవింగ్ అనేది ఉండట్లేదు ఈ జనరేషన్లో. అదే మనం ఈ అవసరం లేని ఖర్చులు పెట్టకపోతే సేవింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి క్రెడిట్ కార్డ్స్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి మనీ ఏదో వాడు ఫ్రీగా ఇస్తున్నట్టు, ఫ్రీగా వస్తున్నాయి కాదు, ఫ్రీగా ఇస్తున్నట్టు మనకు ఒక ఫీలింగ్ తెప్పించి క్రెడిట్ కార్డులన్నీ వాడుతుంటాము. అప్పులు చేసి మరీ షో చేస్తూ ఉంటాము. మళ్ళీ ఆ కార్డులు కట్టడానికి అదొక బాధ, అదొక తలకాయ నొప్పి. సో అవసరం లేని ఖర్చులన్నీ మనతో స్పెండ్ చేయించి మనకి సేవింగ్ అనేది లేకుండా చేసే సిస్టంలో మనం ఉన్నాము. పక్కనోడు చేశాడు కదా అని చెప్పి వాడిని చూసి మనం కూడా అదే ఫాలో అయ్యి స్పెండింగ్ అనేది ఇంకెక్కువ చేసేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ మన చేతిలో క్యాష్ ఉంటే ఎంత అయితే ఖర్చు పెట్టగలుగుతామో అంతే అమౌంట్ క్రెడిట్ కార్డులో స్వైప్ చేయగలిగితేనే వాడితే బెటర్. అట్లా లేకపోతే క్యాష్ ఇచ్చేసేయండి. ఎందుకంటే సేవింగ్ అనేది తెలుస్తుంది మనకి ఎంత పెట్టగలుగుతాము అనేది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డులు గీకుతాము, మళ్ళీ లాస్ట్కి నెల అయిపోయేసరికి వాడినో వీడినో అడుక్కుంటూ ఇది కట్టాలి అది కట్టాలని ఆగిపోతూ ఉంటాం. ఈ అడుకునే బతుకైపోతుంది.